ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా లాగించేసారు. బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ చేసేద్దాం. హాయ్ అండి, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ సిరీస్ ఎపిసోడ్ 32. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లోకి 1 కప్ పాలకూర వేసుకున్నాను. పావు కప్పు క్యారెట్, పావు కప్పు ఆనియన్ వేసుకున్నాను. అల్లం, పచ్చిమిర్చి వేసానండి. హాఫ్ కప్పు శనగపిండి వేసుకున్నాను. పావు కప్పు వచ్చేసి సత్తు వేసానండి. పుట్నాల పొడి. నెక్స్ట్ అయితే 1 టీ స్పూన్ వచ్చేసి నువ్వులు వేసాను. కొద్దిగా కొత్తిమీర వేసాను. కారం, ఉప్పు, మసాలా వేసానండి. అజ్వైన్ వేసాను. వాము వేసానన్నమాట. మొత్తం వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండినైతే కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా అయితే బ్యాటర్ ఉండాలన్నమాట. కొద్దిగా జారుడుగా ఉండాలి. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత వాటర్ అయితే నాకు పావు కప్పు మిగిలాయండి 1 కప్పులో. నెక్స్ట్ అయితే టవా హీట్ చేసుకున్నాను. టవా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత మనమైతే చిల్లాను స్ప్రెడ్ చేసుకోవాలి. మరి లావుగా స్ప్రెడ్ చేసుకోవద్దు. మీడియంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా వేసేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని చిల్లానైతే కాల్చుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కాల్చేసుకోవాలి. పైనుంచి కొద్దిగా నువ్వులు వేసుకోవాలి. టేస్ట్ బావుంటది. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఆయిల్ అప్లై చేసేసుకోండి. ఈ విధంగా కాల్చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలక్ చిల్లా రెడీ అయిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్‌గా పనిచేస్తుంది. మళ్ళీ లంచ్ బాక్స్‌లో కూడా పెట్టేయొచ్చు. పిల్లలు ఇష్టంగా లాగించేస్తారు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి.